ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. హనుమాన్ జయంతి ఉత్సవాలు హనుమాన్ ఆలయంలో ఘనంగా జరిగాయి. శనివారం మంచిర్యాలలోని గర్మిల్లా, రామ్నగర్, భక్తాంజనేయ స్వామి హమాలివాడ, వేములపల్లిలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హనుమాన్ చాలీస పఠనం కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. వేములపల్లిలోని హనుమాన్ ఆలయంలో హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హమాలివాడకు చెందిన డిష్ వెంగల కొమరయ్య భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ భక్త బలో భక్త బలో, శ్రీరామ భక్త బలో భక్త బలో, శ్రీరామ జయ రామ జయ జయ రామ. नमस्ते प्रत्याय नमस्ते दक्षिणांते नमः वामनीयाय महादेव्ये नमो नमः कामदेवाभ्यो नमो नमः. ओम श्री गुरुभ्यो नमः. अस्मद् गुरुदेवताभ्यो नमो नमः. శ్రీమాత్రే నమో నమః. అందరికీ 50 మంది భక్త మహాశయులకు శ్రీ భక్తాంజనేయ స్వామి ఆంజనేయ స్వామి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. మన వేలవస్తి భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయము సుప్రభాత సేవతో ప్రారంభమై గణపతి పూజ, స్వస్తి పుణ్యహవాచనము, ఆదిత్యాయ నవగ్రహ ఇంద్రాద అష్టదిక్పాలక మండపారాధనతో జరిగిన తర్వాత శ్రీ భక్తాంజనేయ స్వామి మరి ఆంజనేయ స్వామి యొక్క హవన కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి కులమత వర్ణ వర్గ విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయాన్ని విచ్చేసి ఆ స్వామివారి యొక్క యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా తీర్థప్రసాదం స్వీకరించారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కులమత వర్ణ వర్గ విశేషాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవాలయం ఇచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంతకన్నా అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా మరి ఆంజనేయ స్వామి జన్మదిన మహోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం వలన ప్రతి సంవత్సరం కూడా పాడి సకాలంలో వర్షాలు పడి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి పాడి పంటలతో సుఖంగా అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ భక్తాంజనేయ స్వామి పాదగర్మిలో హనుమాన్ జయంతి సందర్భంగా 21 సార్లు హనుమాన్ చాలీసా అతి వైభవంగా జరపబడింది. అదేవిధంగా భజన కార్యక్రమం 9 గంటల నుంచి 12 గంటల వరకు భజన కార్యక్రమం మరియు హనుమాన్ చాలీసా. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం 12 గంటల నుంచి 2 గంటలకు అన్నదాన కార్యక్రమం జరపడం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయగలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఆ హనుమాన్ని దర్శనం చేసుకుంటారో వారికి ఈ సంవత్సరం అంతే కూడా ఎటువంటి కష్టం లేకుండా అన్ని సుఖాలు కూడా అనుభవిస్తారని చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. ఈరోజు పరమ పవిత్రమైన రోజు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మనం మంచిర్యాలలో పాత గర్మిల్లలో భక్త ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈరోజు 21సారి హనుమాన్ చాలీస పారాయణం చేయడం జరిగింది. అలాగే భజన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. భక్తులు అధిక పెద్ద సంఖ్యలో వచ్చి ఈరోజు ఈ భజన అలాగే హనుమాన్ చాలీస అలాగే అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది. ఆ హనుమాన్ కృప ఎల్లవేళలా భక్త జనులందరి కూడా వేళవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. హనుమాన్ మాలదారులు కొండగట్టు హనుమాన్ ఆలయంకు వెళ్తుండగా వారికి శ్రీ వీర హనుమాన్ సేనా భక్తులు పులిహోర మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభ్యుడు వంశీ మాట్లాడుతూ తమ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెనిమల్ల ఈశ్వర్, చీరాల వంశీ, నాగవెల్లి వినోద్, సుమన్, రాజు, గణేష్, మహేందర్, శ్రావణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి జై వీర హనుమాన్ సేన జై వీర హనుమాన్ సేన. ఈరోజు మంచిర్యాల పట్టణంలో శ్రీ వీర హనుమాన్ సేన ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క వీర హనుమాన్ సేనని వ్యవస్థాపక అధ్యక్షుడిగా బింగి ప్రవీణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సేన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జిల్లా ప్రజలు కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలు కావచ్చు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అలాగే రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క సేవని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క సేన ద్వారా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క రక్తదాన కార్యక్రమాలు కావచ్చు, భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేయడానికి కూడా మా యొక్క కమిటీ కూడా సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క సేనకి మన యొక్క జిల్లా ప్రజలు అందరూ కూడా సహకరిస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మంచిర్యాల పట్టణంలో వీర హనుమాన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు మేము సాములందరం కలిసి ఈ పులిహోరను చల్ల పంపిణీ చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ భక్తాంజనేయ స్వామి పెద్ద జయంతి వేడుకలు క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీజోన్ హనుమాన్ ఆలయం, అమరవాది పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు స్వామివారి విగ్రహానికి పంచామృత అభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. పెద్ద జయంతి వేడుకలు కావడంతో పట్టణంలోని హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమరవాది పంచముఖ హనుమాన్ ఆలయం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యంతరస్క భక్తి నౌకల్యోప
నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.